నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం, చంద్రబాబు నాయుడు నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. అందరికీ నమస్కారం. ఈరోజు జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబు గారి సూచన మేరకు రాజంపేట్ పార్లమెంట్ కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతో ప్రమాణ స్వీకార పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది. 2వ తేదీ సోమవారం మదనపల్లి నియోజకవర్గంలోని రామ్ తులసి కళ్యాణ మండపం నందు రాజంపేట్ పార్లమెంట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం అతి గొప్పగా చేసుకుంటున్నాం. కాబట్టి రాజంపేట్ పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల గ్రామ కమిటీ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు, క్లస్టర్, బూత్, యూనిట్, గ్రామ స్థాయి నాయకులందరూ పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరికి పేరు పేరున కోరుకుంటున్నాం. చాలా ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమము రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నాం. కాబట్టి రాజంపేట పరిధిలో ఉన్న అందరూ తప్పకుండా హాజరై కార్యక్రమానికి జయప్రదం చేయాల్సిందిగా మరొక్కసారి పేరు పేరున కృతజ్ఞత తెలుపుకుంటూ, రాజంపేట పార్లమెంట్ పరిధిలో ఉన్న జిల్లా కమిటీలో ఉన్న ప్రతి ఒక్కరూ కొంచెం బాధ్యతగా ఈ కార్యక్రమానికి తీసుకొని అందరూ వచ్చి జయప్రదం చేయాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ, ఈరోజు మనము ఈ కార్యక్రమంలో పోస్టర్ ఆవిష్కరణ చేస్తున్నాం. కాబట్టి మదనపల్లి నియోజకవర్గంలో ఉన్న ముఖ్య నాయకులందరూ కూడా 2వ తేదీ రామ్ తులసి కళ్యాణ మండపంలో జరిగే కార్యక్రమానికి విచ్చేసి కార్యక్రమం జయప్రదం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాం. జై హింద్, జై తెలుగుదేశం. ఓకేనా స్టార్ట్. ఈరోజు పార్లమెంట్ ఆఫీస్లో మార్చి 2వ తేదీ పార్లమెంట్ కమిటీ ప్రమాణ స్వీకారానికి పోస్టర్ల ఆవిష్కరణ జరపడం చాలా సంతోషకరమైన విషయము. ఈ పార్లమెంట్ మన పరిధిలో ఉన్న పార్లమెంట్ కమిటీ సభ్యులు మరియు మదనపల్లి పట్టణ, మండల, గ్రామ కమిటీలు, మండల అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు, అదేవిధంగా 7 నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, ఆ నియోజకవర్గాలకు చెందిన పట్టణ, మండల, గ్రామీణ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు మరియు కమిటీ సభ్యులు అందరూ కూడా మార్చి 2 బైపాస్ రోడ్లో రామ తులసి కళ్యాణ మండపంలో జరుగు రాజంపేట్ పార్లమెంట్ కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి అందరూ హాజరు కావాల్సిందిగా మా యొక్క పార్లమెంట్ అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ గారి పిలుపు మేరకు, అదేవిధంగా జనరల్ సెక్రటరీ అయిన పఠాన్ ఖాదర్ గారి పిలుపు వరకు అందరూ కూడా తరలి రావాలని ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ, మీరందరూ తప్పకుండా హాజరు కావాలని కోరుకుంటూ, మన తెలుగుదేశం పార్టీకి ముందుకు తీసుకెళ్లాలని, రాజంపేట్ పార్లమెంటు పరిధిలో ఉన్న ఏ సమస్యలైనా సరే మన నియోజకవర్గంలో ఉన్న ఇన్ఛార్జ్ ఎమ్మెల్యేలకి మనం చెప్పుకుంటూ దాన్ని పరిశీలించిన తర్వాత ముందుకు తీసుకెళ్లే బాధ్యత మన పైన ఉంటుందనేసి, దాని గురించి ప్రత్యేకంగా మనమందరూ శ్రద్ధ తీసుకొని ఈ యొక్క పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గాల్ని ముందుకు తీసుకెళ్ళి ఆంధ్ర రాష్ట్రంలోనే మన రాజంపేట పార్లమెంటు ముందంజలో ఉండాలని మేము అందరూ కోరుకుంటూ ఈ కార్యక్రమం రావాల్సిగా కోరుకుంటున్నాం. జై చంద్రబాబు,
జై లోకేష్, జై తెలుగుదేశం. మార్చి 2వ తారీఖు సోమవారం ఉదయం 10 గంటలకు రామతులసి కళ్యాణమండపం నందు రాజంపేట పార్లమెంట్ కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి 7 నియోజకవర్గాల ప్రజలు మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, కుటుంబ సభ్యులు, అదేవిధంగా మదనపల్లి పట్టణంలో ఉన్న వార్డు ప్రెసిడెంట్లు, వార్డు సభ్యులు మరియు బూత్ ఇన్ఛార్జీలు మరియు యూనిట్ మరియు క్లస్టర్ ఇన్ఛార్జీలు కూడా పాల్గొని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాజంపేట పార్లమెంట్ పరిధిలోని తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఈ రేపు నెల మార్చి 2వ తేదీన రామతులసి కళ్యాణ మండపంలో జరిగే జిల్లా అధ్యక్షులు ప్రసాద్ అన్న గారి మరియు కార్యవర్గంలోని సభ్యుల ప్రమాణ స్వీకారానికి ఈరోజు పోస్టర్లు ఆవిష్కరించడం జరిగింది. కావున పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, పట్టణ గ్రామీణ ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. మార్చి 2వ తారీఖున జరుగు రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు సుభాష్ ప్రసాద్ బాబు గారు మరియు రాజంపేట పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పఠాన్ ఖాదర్ గారు మరియు రాజంపేట పార్లమెంట్ కమిటీ సభ్యులందరూ ప్రమాణ స్వీకారం సందర్భంగా 2వ తారీఖు రామతులసమ్మ కళ్యాణ మండపం నందు ప్రమాణ స్వీకారం జరుగుతుంది. కావున మదనపల్లి నియోజకవర్గం నన్ను తెలుగు యువత నాయకులు మరియు కార్యకర్తలు అందరూ కలిసి రావాలని కోరుకుంటూ జై తెలుగుదేశం. రేపు నెల 2వ తేదీ రామతులసి కళ్యాణ మండపంలో మన రాజంపేట పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ కార్యవర్గం ప్రమాణ స్వీకారం సందర్భంగా మదనపల్లి పట్టణంలోని 35 వార్డుల్లోని అధ్యక్షులు మరియు ప్రధాన కార్యదర్శులు, ముఖ్యంగా నా కుటుంబ సభ్యులైన తెలుగుదేశం కార్యకర్తలు అందరూ పాల్గొనవలసిందిగా మనవి. అందరికీ నమస్కారం. రేపు నెల 2వ తారీఖు సోమవారం రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాజంపేట పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల ప్రజలందరూ కూడా, కార్యకర్తలందరూ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా తరలి వచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. అలాగే మదనపల్లి పట్టణంలో వార్డు, బూత్, క్లస్టరు, మండలాలు అందరూ కూడా విచ్చేసి ఈ సభను జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై లోకేష్ బాబు గారు. కార్యవర్గ సభ్యులందరూ కూడా 2వ తారీఖు మదనపల్లి రామతులసి కళ్యాణ మండపం నందు ప్రమాణ స్వీకారం ఉంది. ఆ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ కూడా రాజంపేట పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే మహిళలు, ముఖ్యంగా మహిళలు అందరూ కూడా రావాల్సిందిగా కోరుకుంటున్నాం. రేపు నెల 2వ తేదీ జరుగు రాజంపేట పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి రాజంపేట పార్లమెంట్లోని 7 నియోజకవర్గాల్లోని తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ తప్పక హాజరై ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ, అలాగే మన అధికారం వచ్చిన తర్వాత రాజంపేట పార్లమెంటులో 7 నియోజకవర్గాల నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మనము ఈ కార్యవర్గానికి సహకరిస్తూ ఎల్లవెల్లలా వీళ్ళ అభివృద్ధికి మరియు పార్టీ మంచి కోరి మనము ముందడుగు వేయాలని వీళ్ళకు సపోర్ట్ చేస్తూ ఈ కార్యక్రమం విజయవంతం చేయాల్సిందిగా అందరికీ మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతున్నాం. ధన్యవాదాలు.